హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. నన్ను కామెంట్స్లో అడిగారు కదండి, నో కట్ ఎలా పెట్టుకోవాలో చూపించండి మేడం అంటూ. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి, అంటే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కామెంట్స్లో వాట్సాప్లో అడుగుతున్నారు అనమాట, నో కట్ మీరు ఎలా సెట్ చేస్తారో కొంచెం చూపించండి అని. ఈరోజు మా బాబు చేత ఇంకా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఎలా చేస్తారో, నో కట్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం. చూడండి, ఇక్కడ చెయ్యి సింబల్ ఉంది కదండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, అది మనం క్లిక్ చేయాలి. చేశాక చూడండి, ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉంది కదా, ఇక్కడ ఈ మధ్యలో అదే కదా విజు, దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది HSW కాబట్టి దీనికైతే ఇలా ఉందండి, దాన్ని బట్టే నేను చెప్తున్నాను. ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ ఫస్ట్దే ఉంది కదా, ఇక్కడ జంప్ నెంబర్ డూ ట్రిమ్ నో కట్ అని ఉంది కదా. మనం నో కట్ వద్దు అనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఇలాగా క్లిక్ చేయాలన్నమాట. అంటే 3 దగ్గరే చూపించారు టెక్నీషియన్ అప్పుడు మాకు. అంటే నో కట్ వద్దు అంటే మనకి నో కట్ వద్దు, మామూలుగా ట్రిమ్మింగ్ ఆటోమేటిక్గా చేసుకోవాలనుకుంటే టెక్నీషియన్ ఏంటంటే ఇలా 3 జంప్ అని ఉంది కదా, అలా ఉంచేశారనమాట. లేదు మనకి నో కట్ కావాలి అంటే ట్రిమ్మింగ్ ఆప్షన్ వద్దు అంటే మాత్రం చూడండి, ఇక్కడ యారో మార్క్ ఇటు సైడ్ది నొక్కితే మనకి ఇక్కడ నో కట్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ది మనం సెలెక్ట్ చేసుకొని ఇంకంతే అండి, నో కట్ పెట్టేసాం కదా, ఇక్కడ ఏది ఉంటే అది సెలెక్ట్ అయినట్టు అనమాట. అది పెట్టేసుకొని ఇంకా మనం బ్యాక్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక ఇంక మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక నో కట్ ఆప్షన్ అది ఉన్నట్టు అనమాట, ఇప్పుడు మనం ఆన్లో ఉంచుకున్నట్టు నో కట్ది. అలాగే ఇంకోటి అడుగుతున్నారండి, ఇప్పుడు డిజైను మనకి XYలు ఎలాగా మనం సెట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు డిజైన్ విత్ ఈ రౌండ్ ఉంది కదండి, నేను ప్లస్ గుర్తు ఏంటంటే సెంటర్లో పెట్టుకున్నాను అనమాట. నేను అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మా డ్రాయింగ్ ఉంది కదా, ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము మనం డిజైను వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి చూడండి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళా నేను. ఈ ఫ్లవర్ సింబల్ ఉంది కదా సెకండ్ ఆప్షను, దాంట్లోకి వెళ్తే అసలు అయితే X100 Y100 ఉంటుంది నార్మల్గా అయితే. ఇప్పుడు ఇక్కడ నేను 85 పెట్టాను, ఎందుకు అంటే ఆ కస్టమర్ నెక్ అనేది చాలా తక్కువ వచ్చింది అనమాట, చాలా విత్ తక్కువ ఉంది. అంటే వైడ్ లేదు ఎక్కువ, ఆ కస్టమర్ వైడ్ ఎక్కువ వాడరు అనుకుంటా, అందుకే నేను 85 పెట్టుకున్నాను. హైట్ మాత్రం కొంచెం పెంచుకున్నా, 115 చేసుకున్నా హైట్. అంటే Y అంటే హైట్ కదా, X అంటే వెడల్పు. ఈ వెడల్పు పెంచుకోవడం తగ్గించుకోవడం అలాగనమాట, XY. ఇక్కడ నేను 85 పెట్టాను. ఎందుకు 85 పెట్టాను అంటే చెప్పాను కదా, కస్టమర్ది నెక్ కొంచెం ఇలా ఈ విత్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు 85 పెట్టాను కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకోవడానికి ఇలా ప్లస్ ఇది ఉంది కదండి, ప్లస్ మైనస్ ఈ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి ఇదండి పైన అది నొక్కగానే, అంటే మనం చెక్ చేసుకోవడానికి ఈ విధంగా మనం దాన్ని ప్రెస్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా, దాని ప్రకారం మనం వేలు పెట్టుకొని చూసుకోవడమే అనమాట. కొంచెం పర్లేదనమాట, కొంచెం నేను వేసుకున్న మార్కింగ్కి కొంచెం దూరంగా అంటే కొంచెం పక్కకి వచ్చింది. అదే 100లో ఉందనుకోండి, ఇప్పుడు నేను 100 పెట్టి చూపిస్తాను మీకు. అంటే ఇది మనం అది సెలెక్ట్ చేయాలి అంటే ఇది అన్లాక్ చేయాలి. ఇది అన్లాక్ చేస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు నేను 100 పెడుతున్నా చూడండి, అసలు 100లోనే ఉంటుంది కదా, 100 ఇస్తారు మనకి. ఏ డిజైన్ అయినా 100 ఉంటుంది, X100 Y100. 100 పెట్టేశాను కదా, ఇప్పుడు ఈ లాక్ తీసేసి అలాగే చూడండి, ఇది కూడా మనం ఈ ఫ్రేమ్ది కూడా రెడ్ కలర్లో, రెడ్కి రాకూడదు అనమాట, ఇలా వైట్లోనే ఉండాలి. అది కూడా మెయిన్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 100 పెట్టాను కదా, ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి డిజైన్కి నేను కంపల్సరీగా ఈ విధంగా చెక్ చేసుకుంటానండి. అంటే 100లో ఉండగా చూసుకుంటా, ఫస్ట్ చూసుకొని ఈ విధంగా నెక్ అవుట్లైన్ మనం వేసుకుంటాం కదా మార్కింగ్, దానికి తగ్గట్టుగా వస్తుంది. చూడండి ఎంత వెడల్పుగా వచ్చేసిందో, అంత వెడల్పుగా వేస్తే అందులో ఇది కట్ వర్క్ డిజైన్, అందువల్ల ఇంకా వైడ్ ఎక్కువ అయిపోద్ది 100లో పెట్టి వేస్తే.
అందుకే నేనేం చేస్తున్నానంటే 85 చేసుకొని వేస్తున్నాను అనమాట. అంటే చెక్ చేశాను 85కి సరిపోయింది. 85 చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇది అన్లాక్ చేసేసి డిజైన్ అన్లాక్ పెట్టేసి ఈ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి డిజైన్ చూసుకోవాలంటే ఇది ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ మిర్రర్ ఉంది కదా అద్దం లాగా, దాంట్లోకి వెళ్ళి ఈ X85 చేసుకున్నా నేను. ఎందుకంటే ఈ డిజైను చాలా వైడ్గా ఉంటుందండి. కట్ వర్క్ డిజైను మనం ఎంత తగ్గించినా కూడా వైడ్ వచ్చేస్తుంది, అంటే కట్ వర్క్ కాబట్టి. రౌండ్ అయితే అంత ఉండదు, కానీ కట్ వర్క్కి మనం 85 పెట్టినా కూడా నేను వేసుకున్న మార్కింగ్కి యువతలే వస్తుంది, అంటే సరిపోద్ది 85. మరి ఇంకా 80 అవసరం లేదు, పర్లేదు 85 పెట్టుకోవచ్చు. ఇక్కడ 85 ఇది 100 ఉండాలి, కానీ నేను 115 చేసుకున్నాను హైట్, ఎందుకంటే హైట్ సరిపోలేదు కాబట్టి. సో ఇంకా నేను ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవాలి, ఇలా చేసేసాను. ఇంకా 85కి బ్యాక్ బుటీస్ కూడా పెట్టేసుకున్నాను. ఒక్కసారి ఫ్రేమ్ చెకింగ్ కూడా చేసేసుకుంటే ఇంకా మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫ్రేమ్ చెకింగ్ అయితే చేసేస్తున్నాను. కంపల్సరీగా ప్రతి డిజైన్ మనం వేసే ముందు ఫ్రేమ్ చెకింగ్ అయితే చూసుకోవాలండి. ఇలా ఫ్రేమ్ చెకింగ్ అయిపోయాక ఇంకా బ్యాకింగ్ పేపర్ పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ థ్రెడ్స్ అయితే పెట్టేశాను నేను. ఎల్లో కలర్ అండ్ సిల్వర్ జరీ అనమాట. దీనికి శారీ కలర్ ఎల్లో వచ్చింది మొత్తం. చూడండి, ఇక్కడ కిందను కూడా చూసుకోవాలి, బుటీస్ పెట్టాం కదా. నేను ప్రతి డిజైన్ ఏంటంటే సెంటర్ ఈ ప్లస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, అది సెంటర్లో మనం పెట్టుకుంటే నెక్కి సెంటర్లో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. చెక్ చేసుకోవడానికి రౌండ్ అనేది చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సెంటర్లో పెట్టుకుంటే పాయింట్ అన్నది. సో ఇంకా నేను ఇంకా బ్యాకింగ్ పేపర్ పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. బ్యాకింగ్ పేపర్ పెట్టేసి శారీ కలర్ ఎల్లో వచ్చిందండి, ఇలా ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. ఒక వర్క్ అయితే నేను కంప్లీట్ చేశాను, సింపుల్ వర్క్. నెక్స్ట్ ఇది కట్ వర్క్ డిజైన్ కూడా స్టార్ట్ చేశాక ఆ డిజైన్ ఎలా ఉంది ఫినిషింగ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ నేను 85లో పెట్టుకున్నాను కాబట్టి మనకి ఏంటంటే మనం వేసిన మార్కింగ్కి ఈ విధంగా వచ్చిందనమాట. అదే 100లో పెట్టుకొని ఉంటే మాత్రం మన డిజైన్ 100లో ఉంటే కనుక చాలా యువతలకు వచ్చేస్తుంది, అంటే వైడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. అందువల్ల చూసుకోవాలండి, ప్రతి డిజైన్ కంపల్సరీగా చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలన్నమాట వర్క్ అయితే. సో ఇంకా ఇదిగోండి కట్ వర్క్ డిజైన్ కదా, ఎల్లో అండ్ సిల్వర్ జరీతో కాంబినేషన్తో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ కట్ వర్క్ డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. మనకి ఏంటంటే అంత మగ్గం ఫినిషింగ్ లాగా వచ్చి ఎంబోజ్ అవుద్ది అనమాట. అలాగే ఇంకా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ క్రాస్లోనే అనమాట. ఇంకా బ్యాక్ నెక్కి నేను నోకెట్ పెట్టేశాను కదా, ఇంకా బుటీస్ మధ్యలో ఉన్న థ్రెడ్స్ని అయితే కట్ చేస్తున్నా. ఎప్పుడు కూడాను ఈ విధంగా మనము ఫ్రేమ్ మీద ఉండగానే ఇలా థ్రెడ్స్ కట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందండి. అదే మనం ఫ్రేమ్ నుంచి క్లాత్ రిమూవ్ చేశాక కట్ చేయాలంటే మాత్రం అది కొంచెం ఏంటంటే టైం పట్టుద్ది అనమాట. అందుకే ఇంకా ఈ విధంగా నేను ఎప్పుడు కూడాను ఇంకా ఫ్రేమ్ మీద ఉండగానే ఈ విధంగా థ్రెడ్స్ని అయితే కట్ చేస్తానండి. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ఏ డిజైన్ అయినా మనకి ముందు హైలైట్ అవ్వాలి అంటే అది సింపుల్ డిజైన్ అయినా సరే హెవీ డిజైన్ అయినా సరే మనకి ఎంచుకున్న కలర్ కాంబినేషన్స్ వల్లే ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుందండి. అందులో కాంట్రాస్ట్గా వస్తే ఇంకా మనకి మంచిగా కనిపిస్తాయి అన్నమాట కలర్స్. అంటే ఇప్పుడు శారీ మనకి ఏంటంటే ఎల్లో అండ్ క్రీమ్ కలర్ వచ్చింది కదా, బ్లౌజ్ ఏమో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది కాబట్టి మంచిగా కనిపిస్తాయి అనమాట. నేను క్రీమ్ కలర్ అంటే సిల్వర్ జరీ తీసేసుకున్నాను. ఇంకా అలాగే క్రీమ్ కలర్ కాదు, అది కొంచెం వైట్ లాగే ఉంది. అందుకే ఇంక నేను జరీ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ ఫ్లవర్కి మధ్యలో నేను జరీని తీసుకున్నాను. లీవ్స్ మొత్తం బుటీస్ కూడా ఎక్కువ ఎల్లో ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఎల్లోనే ఉంది కదా శారీలో, అందుకని హైలైట్ చేయాలి అని చెప్పేసి ఆ వైట్ అనేది కొంచెం అక్కడక్కడ ఉంది కాబట్టి సో ఇంకా ఈ 2 కాంబినేషన్స్ తీసుకున్నాను. చాలా బాగుందండి డిజైన్ అయితే. చూడండి, దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. మెయిన్ ఈ డిజైన్ స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కట్ వర్క్ కదా, నీట్గా కనిపిస్తుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా నేను వేసానండి, సింపుల్ డిజైన్ అనమాట అది. ఫస్ట్ ఇంకా అది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా నేను ఫ్రేమ్ మీద ఆ కట్ వర్క్ డిజైన్ పెట్టాను. చూడండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, సింపుల్ డిజైన్ అండి, చాలా లో కాస్ట్లో అంటే తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోద్ది అనమాట డిజైను. చక్కగా బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ అయితే వేసాను అనమాట. నీట్గా వచ్చింది కదా డిజైన్ ఫినిషింగ్. ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదన్నమాట, కొన్ని కట్ చేసి అలా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కట్ చేసేయాలి. ఇంకా ఈ కట్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది, మరి తప్పదు కదా, అంటే త్వరగా అయిపోద్దండి. మెయిన్ మనకి నో కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ ఆగకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకేనండి నేనైతే ప్రతి డిజైన్ వేసేటప్పుడు మాత్రం నో కట్ అయితే పెట్టేసుకుంటాను. అలా ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అయిపోద్దని చెప్పేసి. సో ఇక్కడ ఇంకా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ కూడా వేసాను కదా, ఇంకా అందుకే క్లాత్ని రిమూవ్ చేస్తున్నాను ఫ్రేమ్ నుంచి. అలాగే నా ఫ్రేమ్ సైజ్ కూడా అడుగుతున్నారండి, నేను చెప్తూనే ఉన్నాను, అయినా కూడా కొత్తగా చూసేవాళ్ళు అడుగుతున్నారనమాట, మీది ఫ్రేమ్ సైజ్ ఎంత, అలాగే ఇంకా మిషన్ కాస్ట్ కూడా చెప్పండి అని. కాస్ట్ గురించి అయితే నేను డీటెయిల్గా వీడియో అయితే చేసి పెట్టానండి మన ఛానల్లో. అలాగే మిషన్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి అయితే మనకి 20x48 అండి నాదైతే. ఇంకా అంటే నేను ఫస్ట్ అయితే 20x32 తీసుకుందాం అనుకొని కూడా ఎందుకులే ఇదైతే అంటే అడ్జస్ట్ అయినా చేసుకోవాలనుకుంటే మనం క్లాత్స్ అటాచ్ చేసుకోవడమే కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ మిషనే ప్రిఫర్ చేశాను అనమాట. నాకైతే హ్యాపీగా ఉందన్నమాట ఈ మిషన్తో వర్క్ అయితే. సో ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే నేను నో కట్ ఎలా పెట్టుకుంటానో నన్ను అడుగుతున్నారు కాబట్టి కామెంట్స్లో, అలాగే వాట్సాప్లో కూడా నో కట్ మీరు ఎలా సెట్ చేసుకుంటారో బిగినర్స్ కోసం మాకు చెప్పండి అని అయితే అడుగుతున్నారు కదా, అందుకే అయితే ఈ వీడియో అయితే చేశానండి. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా మీరు చెప్పండి అనమాట కామెంట్ సెక్షన్లో. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అలాగే మా వారి చేత నేను కటింగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట. షాప్కి వెళ్ళినా కూడా ఎవరొకరు కస్టమర్స్ ఉండడము, ఇంకా కొంచెం చెప్పడం కుదరట్లేదు అనమాట. అవి కూడా చేద్దాం అనిపిస్తుంది కటింగ్ వీడియోస్ కూడా మా వారి చేత. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది.